పక్కనే గోదావరి పారుతున్న గుక్కెడు నీళ్ల కోసం తల్లడిల్లుతున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రజలు. వెంకంపేటలోని దుబ్బగూడెం వాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఖాళీ బిందెలతో బతుకమ్మాడి నిరసన తెలిపారు. 400 మంది ఉన్న కాలనీలో ఒక్క బోరు మాత్రమే ఉండటం, మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో సరిపోవటం లేదంటున్నారు మహిళలు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సుమారుగా 400 మంది ఉన్నాం. 400 మందిలలో కనీసం ఒక్కటే బోర్ ఉంది. ఈ ఒక్క బోర్లోనైనా ఒక 50 మంది మాత్రమే నీళ్లు అందుతున్నాయి. ఇంతమంది ఎక్కడ నీళ్లు పట్టుకోవాలో అర్థం కాక మేమే గొడవలు పడుతున్నాం. ఇందుకోసమని మాకు 2 బోర్లు ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మళ్ళీ మాకు మిషన్ భగీరథ వాటర్ కూడా రావట్లేదు. అవి ఉన్నాయని బోర్లు శాంక్షన్ చేస్తలేరు. మాకు నీళ్లు రావటం లేదు. గోదావరి ఉంది, ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది. మిషన్ భగీరథ నీళ్లు కూడా రావటం లేదు. మాకు ఒక బోర్ శాంక్షన్ కావాలని, ఒకటి కాదు 2 అయినా మంచిదే. 400 మంది అంటే ఒక 2 ఎత్తే బాగుండని మా యొక్క కోరిక.